ఫస్ట్ యాక్చువల్గా హఫీజ్ సయీద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడే మనం ఫస్ట్ గొడవ చేయాలి. ఎందుకంటే పాక్ని వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మాకు అప్పచెప్పు అన్నారు. వాడిని జైల్లో పెట్టామండి, శిక్ష అనుభవిస్తున్నాడు, అప్పచెప్పడానికి లేదు అన్నాడు. మరి ఆ జైల్లో మగ్గుతున్నవాడు ఇంత చక్కగా స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడు? బయట జరుగుతున్నవన్నీ ఆలోచించి సింధు నదిలో బారేది మీ నెత్తురు అని వాడు అన్నాడు. అది వాడు బయటే ఉన్నాడు. వాడి ఇంటి కింద బంకర్ కూడా ఉంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ వాడి పేరు మీద, వాడి తల మీద $10,000 అదే కోట్లు 10 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి వాడి తల. అంటే 31 దేశాల్లో వాడికి ఉగ్రవాద ముద్ర ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని ఒక ఉగ్రవాదిలా ముద్రేసింది మొత్తం వరల్డ్ వైడ్గా. సో ఇన్ని ఉన్నోడిని పాకిస్తాన్ కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే వాడు ది బెస్ట్ టీచర్ అంట అక్కడ, ఉగ్రవాద టీచర్. మరి వాడు వీడిపోతే మనకి ఇంకెవడు దొరకడు అన్నట్టుగా వాడిని ఏదో మేపుతున్నారు. సరే ఏడవని, వాళ్ళ కర్మ వాళ్ళది. ఇకపోతే ఇప్పుడు మన దగ్గర రెచ్చిపోయే గ్యాంగుల్లో ఫస్ట్ ఈ బిష్నోయ్ ఉంటాడు. బిష్నోయ్ ఎవడు అంటే యాక్చువల్గా సింపుల్ చెప్పాలంటే ఒక చిల్లర దొంగ వీడు. బిష్నోయ్ బయట జరిగే పెద్ద పెద్దవన్నీ వాడు క్లెయిమ్ చేసుకుంటా నేను ఇది అని చెప్పే ఒక చిల్లర దొంగ. మీరు ప్రతిసారి సల్మాన్ ఖాన్ని చంపేస్తాడంట, వాళ్ళని చేస్తాడంట, షారూఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట, వీళ్ళ గ్యాంగ్ పెద్ద ఇది అది. నథింగ్ వాజ్ దేర్. జైల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. ఒక అడ్రస్ లేని చిల్లర పిక్ పాకెటర్ ఉంటాడు. వాడికి ఏంటంటే ఇటుపక్క చూస్తేనేమో ఎవడరా వీడంటే వాడు పెద్ద ఉగ్రవాది, వీడు పెద్ద తీవ్రవాది, వాడు ఆయన చంపేసినాడు వీడే, వాడిని వేసేసినాడు వీడే అని చెప్తాడు. నేను కూడా ఇట్లా అవ్వాలనుకుంటాడు వాడు. ఓకే, జైలు ఉన్న వాళ్ళకి అంతే. ఇప్పుడు బయట ఉన్నవాడు ఏంటంటే అబ్దుల్ కలాం చూసి నేను అలా అవ్వాలి, ఈ హీరోని చూసి ఇలా అవ్వాలనుకుంటారు. జైల్లో ఉన్నాడు అక్కడున్న ఇట్లా ఉంటారు కదా పెద్ద పెద్ద కరుడు కట్టిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు, పెద్ద పెద్ద దొంగలు, పేరు మోసిన గ్యాంగ్స్టర్స్, వాడిలాగా అవ్వాలనుకుంటారు. అవి ఏం చేస్తే ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, కేజ్రీవాల్ని వేసేస్తే కేజ్రీవాల్ చంపారు రైడ్ అంటారు. అమ్మ రైడ్ ఎప్పుడు కేజ్రీవాల్ చంపినోడ్రా అంటాడు. అట్లా అంటే ఇన్స్పిరేషన్, వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎదుగుదాం అనుకున్న తలకాయలు ఉంటాయి. ఆ కోవకు చెందినోడు బిష్నోయ్. సల్మాన్ ఖాన్ని మేము బెదిరిస్తున్నాము, నేను వేసేస్తా, సల్మాన్ని చంపేస్తా అనేసరికి వీడు లైమ్ లైట్లోకి వచ్చాడు. ఒరిజినల్గా ఎందుకురా నువ్వు అంత పగ పెట్టుకున్నావు సల్మాన్ ఖాన్ మీద అని అడిగితే వాడు ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాడు. కృష్ణ జింకలు మేము చిన్నప్పటి నుంచి మాకు పెద్ద ఇదిగా ఆరాధ్యంగా మేము భావిస్తున్నాం. సల్మాన్ కృష్ణ జింకని కేసులో అయినప్పుడు బిష్నోయ్కి 5 ఏళ్ళే. ఓకే, 5 ఏళ్ళే. అప్పుడే వాడు రగిలిపోయాడు అనమాట. నేను ఏ రోజైనా పెద్దగా పెరుగుతాను, పెరిగిన వెంటనే సల్మాన్ ఖాన్ పొడి చేస్తానని అనుకుని పెరిగాడంట వాడు. అది వాడి స్టోరీ బయట. అండ్ ఇంకోటి అక్కడ జరిగింది చూసావా, మేమే ఇంకో దగ్గర జరగకుండా చూసుకో అంటాడు. నువ్వు లోపలే ఉన్నావు, ఊరికే బయట జరిగే పెద్ద పెద్ద విధ్వంసాలన్నీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు వీడి ఎదుగుదల కోసం. ఇప్పుడు వీడికి దొరికింది కాశ్మీర్ అంశం యాక్చువల్గా. ఓకే, సో పెహల్గాంలో వాడు అట్లా అన్నాడంట, మేము వాడిని నరికేస్తాం, కరిగేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తామని ఏదో చెప్పాడు. వీడు అలా చెప్పినందుకు అంటే ఆ అంశంలో ఫేమస్ అవుదామని వీడు చెప్పిన మాటలే. అంటే వాళ్ళకి అతనికి బిష్నోయ్కి బయట పెద్ద టీం ఉంది, నెట్వర్క్ ఉందని చెప్తున్నారు. ఏమీ లేదు, జీరో. అలా ప్రకటించుకుంటే టీమ్స్ వస్తాయి. నీకు అర్థమైందా ఎలా? ఇప్పుడు నేను అండర్ వరల్డ్ డాన్గా పెద్ద బోర్డు పెట్టేసుకున్నా, అండర్ వరల్డ్ డాన్ అని. ఇక్కడే పెద్దగా ఊరికి పెద్ద కూర్చొని ఇట్లా కూర్చున్నా, టోపీ పెట్టుకొని, ఇక ఉంటుంది ఈ సిగరెట్, ఇట్లా కూర్చున్నాను. అండర్ వరల్డ్ డాన్ ఎవడు అని చెప్పేసి మనకు తెలియని డాన్ ఎవడరా అని చెప్పి లోకల్లో ఎవడో ఒకడు వస్తాడు. ఏమిరా ఈ లోకల్ అంతా నాది, నువ్వెవడు ఇక్కడ డాన్ అని బోర్డు పెట్టుకున్నావంటే రా నా కూర్చో మాట్లాడుకుందాం. యాక్చువల్గా మాది ఈ మణికొండే, మాది ఆ కొండ, ఈ కొండ, ఆ కొండ, ఈ కొండలని మావేం చెప్పేస్తాం. ఈడెవడో పెద్ద ఇది పోయి సెటప్ గిటప్ బాగుంది అని చెప్పి అన్న నేను కూడా నీతో చేరుతా అంటాడు. ఈయన్ని పరిచయం చేసుకుని ఆడెనకాల వాళ్ళని పరిచయం చేసుకుంటాడు, ఆని పరిచయం ఆడెనకాల వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. మనం ఈ సెటప్ పెట్టి కూర్చుంటే ఇల్లే వస్తారు. అందుకే పెద్ద పెద్దవన్నీ క్లెయిమ్ చేస్తే ఈ చోటా గ్యాంగులు ఉంటాయి కదా, అన్న మేము కూడా మీతో చేరిపోతామన్నా అంటారు. వీడికి అసలు గ్యాంగే లేదు, వీడిని ఉద్దేశించి మళ్ళీ దాన్ని విస్తరిస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, చాలా సినిమాల్లో చూసాం మనం. ఇది బిష్నోయ్ యాక్చువల్గా చెప్పాలంటే, ఒరిజినల్గా బిష్నోయ్ క్యారెక్టర్ ఇది. సో ఇప్పుడు వీడు ఇంత పెద్ద లేఖ రాసినంత మాత్రం దాంట్లో ఇరగదీసేది ఏమీ లేదు. పైగా అతను అనుచరులు అదే వాట్ ఎవర్. ఇంకొకటి దీంట్లో మళ్ళీ నాణానికి మరోవైపు, ఇది బిష్నోయే చేయాలని కూడా లేదు. ఇట్లాంటి వాడు ఎవడైనా లేనిపోనివన్నీ ప్రకటించుకుంటా ఉంటే బయటోడు కూడా ఒక లేఖ రాసేసి
ఇటు వీడి మీద వేసేస్తాడు, ఇది బిష్ణోయ్ చెప్పాడు, మేము బిష్ణోయ్ మనుషులం, ఇలా 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 చేసేస్తామని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏం లేదు, వీళ్ళందరూ కూడా డాష్లే. ఇంకా చెప్పాలి అంటే ఎవడి వల్ల ఏమీ అవ్వదు. కాకపోతే అలా ప్రకటించేసుకుంటూ ఉంటారు, మొత్తం ప్రపంచం అంతా మా కంట్రోల్లోనే ఉంది, అన్ని దేశాల్లో మాకు మనుషులు ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ట్రంప్ మీద హత్యాయత్నమని ఏదన్నా వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, చూసావా జాగ్రత్త, ఇంకోసారి ఇలా కాకుండా చూసుకోండి, మేమే అంటాడు. ఈ టైప్ వాడు అలా ఎదుగుదామని చూస్తాడు. అంటే అంత ధైర్యంగా చెప్పుకోవడం కూడా ఒకటి ఉంటుంది కదా, ధైర్యంగా చెప్పేస్తాడు. అది చూసి చోట అరారాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అన్న నేను మీతో చేరుతాం, అసలు నీ పేరు చెప్పుకోనన్నా బతుకుతాం, కానీ సరే బతుకుపోండి అంటాడు. ఏముంది అక్కడ, ఏమీ లేదు. దిస్ ఇస్ వాట్ బిష్ణోయ్. అట్లయితే బిష్ణోయ్ వల్ల కాదంటారా ఇట్లా ఉగ్రవాదం అయిపోయింది, జీరో. బిష్ణోయ్ ఈజ్ ఎ జీరో యాక్చువల్గా చెప్పాలి అంటే. జస్ట్ అట్లా బెదిరింపులు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన రీసెంట్ షారూఖ్ ఖాన్ జరిగిన ఇన్సిడెంట్ అయినా, అండ్ మిగతా హీరోలైనా, పవర్ఫుల్ పొలిటీషియన్స్ అయినా, దే క్లెయిమ్ దెమ్ సెల్ఫ్, అట్లా అంతమించి ఏ ఉండదు. అంటే ఒకటి సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ విషయం వాళ్ళకి తెలిసిందంట ఆల్రెడీ, ఏదైతే ఇప్పుడు బిష్ణోయ్ ఇట్లా వార్నింగ్ లెటర్ రిలీజ్ చేశారని ఈ సయ్యద్ ఆసిఫ్కి తెలిసిందంట. మళ్ళీ ఏమన్నా వాళ్ళు రియాక్షన్ కౌంటర్ ఏం చేస్తారు, ఆడిపోతా ఏం లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా ఈ బిష్ణోయ్ ఎవడో, ఇండియా నుంచి ఎవడో వార్నింగ్ ఇచ్చాడంట అన్న అంటారు. ఎవడరా అంటే ఆడి పేరు బాగా వినపడుతుంది అన్న, చాలా పెద్ద ఇదంట అదంట, నిజంగానే పెద్ద ఇదేమో, ఈ నిజమే అనుకుంటాడు, వీడికి తెలియదు కదా అవతల దేశంలో, వాడెప్పుడు తిరగాల వీళ్ళతో. కానీ పేరు వింటే మాత్రం మన వాళ్ళు 4-5 ఉన్నాడు అంటే 4-5 అడిగామన్న, వాడు జైలు నుంచి పెద్ద పెద్ద వాళ్ళకి వార్నింగ్, మొన్న సల్మాన్ ఖాన్కే ఇట్లా అన్నాడంట, ఏదో ఉంటుంది అని చెప్తారు వీళ్ళు, ఏం ఉండదు అక్కడ. మళ్ళీ మీకు ఎట్లా చేసి ఏమి ఉండదని, ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు నీకు, మీకు ఎట్లా తెలుసు అంటున్నా. అరే బిష్ణోయ్ గ్యాంగ్, ఒక్క నిమిషం, లారెన్స్ బిష్ణోయ్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వాడి ఆర్టికల్స్ అన్నీ చదివి, వాడి జీవిత చరిత్రను అంతా చదివితే నీకు అర్థమైపోతుంది. నేను దాన్ని స్టడీ చేసా కాబట్టి నాకు తెలిసింది అంతే. అంటే ఈ బిష్ణోయ్ వాళ్ళు బాగా డబ్బున్న ఫ్యామిలీ అంట కదా. నథింగ్, అది కూడా చెప్తా. కృష్ణజీ ఇంకా టైంలోనే వాడే క్లెయిమ్ చేసుకున్నాడు, వాడు ఒక గిరిజన తండాకి చెందిన మనుషులు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఏం కాదు, ట్రైబల్, హీజ్ ఎ ట్రైబల్. సో ఆ ట్రైబ్స్కి అక్కడ జింక అనేది వాళ్ళ కులదైవం, కృష్ణ జింకని. సో హీజ్ ట్రైబ్ అన్నప్పుడు వాడికి ఆస్తులు బాగున్నాయని అలా చెప్తారు. ఉన్నాయని చెబితే, ఇప్పుడు అన్నా నువ్వు మహా సల్మాన్ ఖాన్నే వేసేసావు కదా, ఓకేనా, దాసరి విజ్ఞాన్ అంటే వేసేస్తావో 10 లక్షలు ఇచ్చుకుంటాం, మీ రేంజ్ కాదులే, బట్ మేము ఇంతే ఇచ్చుకోగలవాడు, సరే నా అసిస్టెంట్కి చెప్పి వేపిస్తే అక్కడ పడేసిపో అంటాడు. అంటే ఆ టైపు దొంగ వీడు, లేనిపోయినన్ని క్లెయిమ్ చేసుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే మీడియం రేంజ్ పీపుల్ అందరూ సూట్ కేసులు పట్టుకొని వస్తారు వీడి దగ్గరికి, వాడు అలా కూడా సంపాదించుకుంటారు. ఇదంతా ఇసి డాన్ స్టోరీస్ అన్నీ ఇలాగే ఉంటాయి. మన దగ్గర నయం కూడా ఇదే చేసింది. నయం ఉన్నాడా, చనిపోయాడు. అదే అంటే నయం ఉండేవాడు కదా. సో తను చేసింది ఇంత, తను ఇంకా 5,000 కోట్లు వెనకేసాడు అప్పట్లోనే. ఏ ఉండదు, వీడికి వాడికి పెట్టడం, వాడికి వీడికి పెట్టడం, అంతే. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే పెద్ద డాన్ అని ప్రకటించుకొని బయట భయపెట్టడం, అలా సంపాదించుకోవడం ఉంటాయి. నువ్వు సినిమాలు బాగా చూస్తావో లేదో నాకు తెలియదు కానీ, జేడి చక్రవర్తి అండ్ శ్రీకాంత్ ఒక సినిమా ఉంటుంది, పేరు మర్చిపోయా, దాంట్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, స్పూన్తో మాట్లాడతాడు టింగ్ 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 అని. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వీళ్ళంతా కూడా, అక్కడ ఏం ఉండదు బేసిక్ జల్, కానీ అందరు భయపడుతూ ఉంటారు ఏదో ఉంటుంది అని. దట్ ఈస్ వాట్. ఓకే, సో ఓవరాల్గా ఈ పాక్ అండ్ భారత్ యుద్ధం జరుగుద్దా జరగదా? యుద్ధం జరగదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ జరగకూడదనే ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే అవతల వాళ్ళని నష్టపరచడానికి మనం వెళ్ళినా కూడా ఎంతో కొంత మనకు కూడా నష్టం ఉంటుంది. ఇప్పుడు ఆ బాంబులు పేరితే ఆ భూమి అంతా వేస్ట్, ఇంక పనికిరాదు. నెక్స్ట్ అగ్రికల్చర్కైనా దేనికి పనికిరాదు. అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. దేవుడి దయ వల్ల మన దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉండి వాళ్ళని ఒక్క ఇదితో స్మాష్ చేసేస్తే ఓకే, ప్రాబ్లం, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఏంటంటే అలా 1:1 జరిగినప్పుడు వాడికి ఏంటి చైనా గోడు సపోర్ట్, చైనా సపోర్ట్ ఉన్నా సరే ఎవడు ఎందుకు పట్టించుకోవడం అంటే, ఇప్పుడు చైనా వస్తువు అంటేనే అంతే కదా, ఒకసారి కింద పడితే వేస్ట్. అది నువ్వు ఇంత పెద్ద బాంబు తయారు చేసి నీకు ఇచ్చినా నువ్వు ఇట్లా అనగానే నీ చేతిలోనే వెలుద్ది. సో చైనా వస్తువులు అంతే, దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సో వాడు చైనా తీసుకుంటున్నాడు. పోనీ వాడు ఏ జపాన్ నుంచి టెక్నాలజీ తెచ్చుకున్నా, ఏ కొరియన్ టెక్నాలజీ తెచ్చుకున్నా మనం కొంచెం భయపడవచ్చు, అమ్మో ఏదో ఉంది వాడి దగ్గర అని. వాడు కొన్న సామాన్లన్నీ చైనావి. సో దానికి కూడా మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. సో జరగకుంటేనే బాగుంటుంది, బట్ ఏమైందో నాకు తెలియదు.